హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండ్ రన్ ఛానల్. ఈరోజు అయితే మనము బాగా ట్రెండింగ్లో ఉన్న వెఫిల్ అయితే తయారు చేయబోతున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 egg, 1/2 cup షుగర్, 1 cup మైదా, 1 tablespoon vanilla essence, 1 tablespoon బేకింగ్ సోడా. సో ఇవన్నీ అయితే ఒక బ్లెండర్లో అయితే వేసుకోవాలి. నేనైతే స్మాల్ సైజ్ బ్లెండర్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ మనము ఈ షుగర్ ఉంది కదా, ఈ షుగర్ని అయితే మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ షుగర్ అయితే మీరు డైరెక్ట్గానే నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇది బ్లెండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే జస్ట్ నేను బ్లెండ్ చేసేసుకున్నాను. సో ఇలాగ రాగానే ఇదైతే దీనిలో అయితే మనము ఎగ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలాగైతే మనమైతే ఎగ్ని అయితే క్రాక్ చేసేసుకోవాలి. సో ఇందాక ఇంగ్రీడియంట్స్ చెప్పడం అయితే మర్చిపోయాను. ఇందులో అయితే 1 tablespoon ఆయిల్ కూడా యాడ్ చేయాలి. సో ఈ కైండ్ ఆఫ్ ఉంది కదా, దీన్ని అయితే మనమైతే ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం మళ్ళీ. సో ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఈ మిక్చర్ అయితే టోటల్గా ఇలాగ మిల్కీ కలర్లో అయితే ఉండిద్ది. ఇందులోకి అయితే మనం 1 tablespoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అండ్ 1 tablespoon ఆఫ్ వెనిలా ఎసెన్స్. మళ్ళీ ఇందులో మైదా కూడా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇలాగైతే బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బబుల్స్ వచ్చింది, కానీ ఒకసారి మిక్స్ చేస్తే అప్పుడు నార్మల్ అయిపోయింది. పర్ఫెక్ట్ బ్లెండ్ అంటే అలా ఉండాలి. నెక్స్ట్ మీ దగ్గర మినీ వెఫిల్ బాక్స్ కానీ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. లైక్ నా దగ్గర అయితే మినీ వెఫిల్ ఉంది, దీన్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో అయితే అప్లై చేయాలి. ఫస్ట్ అయితే వెఫిల్ వేసుకోకుండా ఆయిల్ అయితే ఫస్ట్ అప్లై చేయాలి. ఆయిల్ దాంతో అయితే అప్లై చేసేసిన తర్వాత ఇలాగ అప్ అండ్ డౌన్ అప్పుడైతే వెఫిల్ మిక్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చూపించిన వెఫిల్ బ్యాటర్ని మనం వెఫిల్ మిక్చర్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అయితే రోస్ట్ చేసుకొని క్లోజ్ చేసేయాలి. ఎప్పుడైతే ఆ బటన్ ఆఫ్ అయిపోయిద్దో అది అయిపోయినట్టు అప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు మన వెఫిల్ని. సో గైస్, వెఫిల్ అయితే రోస్ట్ అయిపోయింది. ఇలాగా ఇదైతే మనము ప్లేట్లోకి వేపించేసేసుకున్నాం. సో వెఫిల్ అయితే లాస్ట్లో ఇలాగ వచ్చింది. దీని మీదకైతే ఇలాగైతే చేస్తున్నాము. ఇదైతే హెర్షేక్స్ చాక్లెట్ సిరప్, హెర్షేక్స్ క్యారమెల్ సిరప్ అయితే మంచి కాంబినేషన్. ఇలా ఆపోజిట్గా వస్తే చూడటానికి సూపర్ ఉండిద్ది. సో ఇదైతే ఫైనల్ లుక్ దీనికి. If you had enjoyed this video, like, share and subscribe. ఈ వేఫిల్ మిషన్ కనుక మీ దగ్గర లేకపోతే మీరైతే దోశ ప్యాన్ ఉండిద్ది కదా, ఆ ప్యాన్ మీద ప్యాన్ కేక్లా కూడా వేసుకోవచ్చు, బాగుండిద్ది. సరే, see you later guys, bye.